గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కావేరి. ఏమైంది మళ్ళీ డల్గున్నావు? ఏముంటాయి మేడం, నాకు మా పిల్లోడిది ఏమీ రావట్లేదు. వాడికి స్కూల్ పంపితే చదువు రావట్లేదు, డాన్స్ నేర్పిస్తే అది రావట్లేదు. ఆఖరికి పాలకొల్లు పోయి కొత్త కొలు కూడా రాలేదు మేడం. మోమో పాపకేమో అప్పుడే వచ్చేసాయి. అదే నీ ప్రాబ్లం. సరే, బయటికి వెళ్ళి ఒక గంట దిగులు పడేసిరా, అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడైతే నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు పని ఉంది. అదేంటి మేడం అలా అంటారు? మరి ఇంకేమనమంటావు? ఏదైనా సొల్యూషన్ చెప్పండి మేడం. ఫస్ట్ ఒక విషయాన్ని క్లారిటీ తెచ్చుకో. మీ అబ్బాయి మా అమ్మాయి కన్నా 6 నెలలు చిన్న. అప్పుడే పాలు పళ్ళు పోయి పర్మనెంట్ పళ్ళు ఎలా వస్తాయి అనుకుంటున్నావు? సరే, 6 నెలలు పెద్ద అనుకుంటున్నావు, అయినా రావాలని రూల్ ఏం లేదు. ఇదేం రేస్ కాదు కదా, వాళ్ళకు ముందు వస్తే వాళ్ళు గెలిచినట్టు, వీళ్ళకి ముందు వస్తే వీళ్ళు గెలిచినట్టు. పిల్లల్లో టీచింగ్ మైల్ స్టోన్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. 5 నుంచి 7 ఏళ్ళ లోపల ఎప్పుడైనా పాలు పళ్ళు పోయి పర్మనెంట్ పళ్ళు రావచ్చు. దీని గురించి అయితే నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు. అమ్మయ్యా. ఇంకొక విషయం చెప్తా, చెప్పండి మేడం. ముందు నువ్వు ఈ చెత్త కంపారిజన్స్ ఆపి. ఈచ్ కిడ్ ఈస్ యూనిక్ కావేరి. ప్రతి పిల్లలు డిఫరెంట్. వాళ్ళల్లో ఉన్న డిఫరెన్సెస్ చూసి మనం ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ ఎప్పుడు పక్కన వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళని లోగా చూపించకూడదు. దీనివల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎస్పెషల్లీ పేరెంట్స్గా మనం గ్రోత్ విషయంలో వాళ్ళని ఎవరితో కంపేర్ చేయకూడదు. నువ్వు ముందు మీ అబ్బాయితో టైం స్పెండ్ చేయడం నేర్చుకో. వాడికి ఏ ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకో. ఆ ఏరియాస్లో ఎంకరేజ్ చేసామంటే ఖచ్చితంగా నీకు కావాల్సినవన్నీ దక్కుతాయి. అయితే నేను ఇప్పుడు వెళ్తాను మేడం. ఎక్కడికమ్మా? మీరే కదా మేడం టైం స్పెండ్ చేయమన్నారు, ఒకరోజు సెలవు ఇవ్వండి మేడం. నీకు అలా అర్థమైందా? నాకేం వినపడలేదు. అయ్యో.